So, good morning, students. So today I'm going to explaining about fat soluble vitamins. So there are vitamins are four: A, D, E, K. Headache. You have to like a mnemonics. Remember headache. Headache. A-D-E-K. Headache means fat soluble vitamins. A for the chemical name is retinol. D chemical name is calciferol. E chemical name is tocopherol. K vitamin chemical name is phylloquinone. So in examination level, compare with the water soluble vitamins. So fat soluble vitamins are most important. They come as a table as a table. Describe the fat soluble vitamins so that uh, you have to go to and prepare thoroughly this like from retinol to table like this table you have to keep in your mind. Fat soluble vitamins, ADEK. This. So now A vitamin, the chemical name is retinol. It is available in leafy vegetables, carrot, tomato, pumpkin, papaya, mango, meat, fish, egg, liver, milk, cod liver oil, shark liver oil. So whatever diseases, if A vitamin is lost, so mainly five types of disease we can say if the A vitamin is lost. That is eye disease, means conjunctiva, night blindness, cataract, skin diseases, scaly skin, and reproductive diseases. So here they give a night blindness, xerophthalmia. Night blindness means things will not things cannot see. Do not, they do not see the night time during night time. So xerophthalmia, eyes become dry. Cornea failure and scaly skin. So these are the diseases comes when the A vitamin is deficient. రేచీకటి, కళ్ళు ఎండబారడం, అంటే కన్నుగుడ్డు మీద మనకు వాటరీగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఏ విటమిన్ తక్కువగా ఉంటుందో అప్పుడు డ్రై అయిపోయి బ్లడ్ వెజల్స్ కనపడుతూ ఉంటాయి. సో అప్పుడు మనం వస్తువులని చూడలేమన్నమాట. కార్నియా ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. స్కేలీ స్కిన్ పొలుసులుగా లేదా స్కిన్ మీద మచ్చలు, ప్యాచెస్ అనేది ఏర్పడతాయి ఈ విటమిన్ లోపం వలన. నెక్స్ట్ కాల్చిఫెరాల్ డి, available in liver, egg, butter, cod liver oil, shark liver oil, sun rays. It is important. D vitamin we will get most when we expose our body to the sun rays. Whatever fat or cholesterol present adipose tissue, that is which store the fat, and that will be converted into as a D vitamin. So to convert cholesterol into D vitamin, we have to expose to our body to sun rays. So when the D vitamin is deficient, that disease is called rickets. ఎప్పుడైతే డి విటమిన్ లోపిస్తుందో మన బాడీలో అప్పుడు రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. రికెట్స్లో మనకు ముఖ్యంగా బోన్స్కు సంబంధించింది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ చూస్తాము. నాక్నీస్ అంటే మోకాలు రెండు దగ్గరికి పెరిగి తాకుతూ ఉంటాయి అన్నమాట నడిచినప్పుడు. అదేవిధంగా సోలెన్ రిస్ట్, అదే మనము వాచ్ పెట్టుకునే దగ్గర రిస్ట్ ఏదైతే ఉందో చేతి అక్కడ వాయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిలేడ్ డెంటిషన్ అంటే టీత్ లేట్ అయి రావడం. అదేవిధంగా వీక్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండకుండా వీక్గా ఉండడం. అదేవిధంగా హంపింగ్ అంటే గూని రావడం. అదేవిధంగా బోలెక్స్ అంటే దొడ్డు కాళ్ళు. సో దొడ్డు కాళ్ళు అంటే బోలెక్స్, నాక్ని అంటే ముట్టెకాళ్ళు, స్వోలెన్ రిస్ట్, డిలే డెంటిషన్, వీక్ బోన్స్, ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అనేది చూస్తాం. మొత్తం మీద డి విటమిన్ లోపం వలన
మనకి బోన్స్ అనేటువంటివి లూజ్గా, ఫ్రాజిల్గా, వీక్గా అయిపోయి జస్ట్ పట్టుకుంటేనే విరిగిపోయేటట్టుగా తయారవుతాయి అన్నమాట డి విటమిన్ తక్కువైనప్పుడు. సో కాబట్టి డి విటమిన్ ఎక్కువగా పొందాలంటే మన బాడీని సన్ రేస్కి ఎక్స్పోజ్ చేయాలి. నెక్స్ట్ టోకోఫెరాల్. టోకోఫెరాల్ ఈ విటమిన్ అవైలబుల్ ఇన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్. సో ముఖ్యంగా మొలకెత్తుతున్నటువంటి విత్తనాలలో, అదేవిధంగా ఎగ్ యొక్క యోక్ అంటే పచ్చ సొనలో ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ విటమిన్. ఈ విటమిన్ ఈ లోపం వలన మనకు ఫర్టిలిటీ రిలేటెడ్ డిజార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మేల్స్ డు నాట్ హ్యావ్ ఎబిలిటీ టు గివ్ బర్త్ టు యంగ్ వన్స్. సిమిలర్లీ ఫిమేల్స్ ఆల్సో డు నాట్ హ్యావ్ ఎబిలిటీ టు యంగ్ వన్స్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. అంటే మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ బర్త్ ఇచ్చేటువంటి కెపాసిటీని కోల్పోతారు. ఎప్పుడైతే ఈ విటమిన్ తక్కువవుతూ ఉందో, అప్పుడు మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ బర్త్ ఇచ్చేటువంటి కెపాసిటీని కోల్పోతారు. దాన్ని స్టెరిలిటీ అంటారు. స్టెరిలిటీ ఇన్ మేల్స్, స్టెరిలిటీ ఇన్ ఫిమేల్స్. ఎప్పుడు ఈ విటమిన్ లోపం వలన. కాబట్టి టోకోఫెరాల్ అనేది చాలా చాలా అవసరం. అదేవిధంగా ఫిల్లోక్వినోన్, కే విటమిన్ అవైలబుల్ ఇన్ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్, ఎస్పెషల్లీ మిల్క్, కౌ మిల్క్. ఆవు పాలల్లో అధికంగా ఉండేటువంటి విటమిన్ ఏది అంటే కే విటమిన్ అన్నమాట. ఎగ్, ముఖ్యంగా బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్. అంటే కే విటమిన్ ఎప్పుడైతే తక్కువ అవుతూ ఉంటుందో, అప్పుడు మన బాడీలో ఎప్పుడైనా మనం చిన్న చిన్న ఇంజ్యూర్ అయినప్పుడు బ్లడ్ బ్లీడ్ కాకుండా అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడానికి తోడ్పడుతుంది అనమాట కే విటమిన్ అనేటువంటిది. సో కే విటమిన్ అనేటువంటిది ఇంజూరీస్ దగ్గర బ్లడ్ బ్లీడ్ కాకుండా క్లాట్ అయ్యేటట్టు చేస్తుందన్నమాట. సో కాబట్టి కే విటమిన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంజ్యూరీస్ నుంచి బ్లడ్ బ్లీడ్ కాకుండా స్టాప్ చేయడం అనేది జరుగుతుంది ఈ కే విటమిన్. సో కాబట్టి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ యాన్యువల్ ఎగ్జామినేషన్ లెవెల్‌లో. సో లాంగ్ ఆన్సర్‌లో వస్తుంది. అదేవిధంగా ఈ టేబుల్ ఇస్తాడు. ఈ టేబుల్‌లో క్వెషన్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు ఈ యొక్క 4 కాలమ్స్‌లో ఉన్నటువంటి అంటే కెమికల్ నేము, విటమిన్ నేమ్, అవైలబుల్ మెటీరియల్, డిసీజెస్, సింప్టమ్స్ ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయవలసి లేదా అండర్‌స్టాండ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒక గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనంగానే హెడేక్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. సో అదేవిధంగా కెమికల్ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తున్నాము. ఆల్రెడీ నేను చెప్పాను కెమికల్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫోటోసింథసిస్ కెమికల్ ఈక్వేషన్ దేర్ ఆర్ 4 రియాక్టెంట్స్ ఉన్నాయి. 4 రియాక్టెంట్స్ అన్నమాట. రియాక్టెంట్స్ ఏంటివేటివి అంటే కార్బన్ డయాక్సైడ్, అదేవిధంగా వాటర్ మాలిక్యూల్, అదేవిధంగా లైట్, క్లోరోఫిల్. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ ఎన్ని అంటే 6 CO2s. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని అంటే 12 H2Os అన్నమాట. అదేవిధంగా 3 ప్రొడక్ట్స్ అన్నమాట. ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. గ్లూకోజ్ కెమికల్ ఫార్ములా ఏంటిది? C6H12O6. అదేవిధంగా వాటర్ ఎన్ని మాలిక్యూల్స్ వాటర్ రిలీజ్ అవుతుంది? 6 మాలిక్యూల్స్. అదేవిధంగా ఆక్సిజన్ ఎన్ని మాలిక్యూల్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది? 6 మాలిక్యూల్స్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఇది ఎంటైర్ కెమికల్ ఈక్వేషన్ అనేటువంటిది మనం గుర్తుకు తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్లో కూడా. ఇంగేషన్ అంటే టేకింగ్ ఫుడ్ ఇంటూ ది బాడీ. డైజెషన్ మీన్స్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జ్ కాంప్లెక్స్ మెటీరియల్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ స్మాల్ మైన్యూట్ ఫుడ్ మెటీరియల్ బై ది ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్ డైజెషన్. అబ్జార్ప్షన్ మీన్స్ స్మాల్ ఇంటెస్టైన్లో మనం ఆల్రెడీ చదువుకున్నాము. స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ బోలస్ కైమ్ చేరిన తర్వాత ఆ కైమ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్ వాళ్ళలో ఉన్న విల్లై నుంచి బ్లడ్లోకి వెళ్ళడమే అబ్జార్ప్షన్ అంటాము. సో ఈ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? కేవలం స్మాల్ ఇంటెస్టైన్లో మాత్రమే జరుగుతుంది. డిఫికేషన్ అంటే ఫైనల్గా వేస్ట్ మెటీరియల్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రెక్టంలోకి వెళ్ళి రెక్టం నుంచి యానస్కి వెళ్ళిన తర్వాత యానస్ నుంచి బయటికి ఎక్స్పెల్ చేస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెల్లింగ్ ఆఫ్ ఫాకల్ మ్యాటర్ ఆర్ లాట్రిన్ బై ది యానస్ ఈస్ కాల్డ్ డిఫికేషన్.
సో ఈ 4 వర్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగేషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, డిఫికేషన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్స్, అదేవిధంగా ఇక్కడ మనకి carbohydrates, starch. The food is digested by the plant is stored as a starch. Chloroplast, the enzyme, the enzymes in the pancreatic juice helps in the digestion of pepsin, trypsin, amylase. The finger-like projections which increase the surface area in the villi. The acid present in the gastric juice HCl. So B12 vitamin synthesized by the bacteria, cyanocobalamin. Cyanocobalamin B12 vitamin is synthesized by the bacteria. So starch, chloroplast, pepsin, trypsin, chymotrypsin, amylase, villi, HCl, cyanocobalamin, B12 vitamins. Fill in the blanks. So which of the following organisms are parasites? So parasitic nutrition is exhibited by leeches, cuscuta. Third, fourth. Third, fourth. C answer. The rate of photosynthesis is not affected by హ్యూమిడిటీ, లైట్ ఇంటెన్సిటీ మీద ఆధారపడుతుంది, టెంపరేచర్ మీద ఆధారపడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కాన్సంట్రేషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట. A plant is kept dark for 48 hours before conducting an experiment on photosynthesis in order to remove of free from ensure the starch. D. ఏదైనా ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్లాంట్ను ఉపయోగించినప్పుడు దాన్ని ముందు ఒక రోజు డార్క్ రూమ్లో పెట్టాలి, ఎందుకంటే అందులో ఫామ్ అయినటువంటి స్టార్చ్ను రిమూవ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. అదేవిధంగా వితౌట్ ఎంజైమ్స్, ద డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్స్ ఏంటిది అంటే బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ విచ్ ప్రొడ్యూస్డ్ బై ది లివర్. సిమిలర్లీ ఇన్ ఏ సింగిల్ సెల్ ఆర్గానిజం ద ఫుడ్ ఈస్ టేకెన్ వాక్యూల్స్. That is body taken by the body surface, body surface by the diffusion, body surface by the diffusion. Which part of the plant takes in carbon dioxide from the air for photosynthesis? So stomata, stomata, stomata. Through the stomata gases are exchanged. Carbon dioxide enter into the leaf, oxygen leave out. So these are the answers.